హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, నేను మధ్యాహ్నం నుంచి నైట్ వరకు అయితే ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే, మీకు నచ్చితేనే ఛానల్లో చూడండి. ఒక 2-3 వీడియోస్ చెక్ చేస్తే అసలు ఏముంది, దేనికి సంబంధించింది, ఎలా ఉన్నాయి వ్లాగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాతే మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. నాకేదో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి బలవంతంగా నా వీడియోస్ చూడండి, నన్ను ఫాలో చేయండి అని అయితే బలవంతంగా చేయమని నేనైతే చెప్పట్లేదండి. మీకు నచ్చితేనే, బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి, అంటే లైక్ చేస్తే ఏముంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. మీరు ఇచ్చే లైక్ మీకు ఏమి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ నాకేంటంటే ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి, ఇంకొంచెం ఎక్కువ జనాల్లోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది అనమాట. అందుకనే అడుగుతున్నాను లైక్ చేయమని చెప్పేసి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వ్లాగ్లో మధ్యాహ్నం నేను బెండకాయ ఫ్రై చేశానండి. చిద్వి ఈరోజు ఫస్ట్ డే స్కూల్ అనమాట చిద్వికి. నేను మార్నింగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి. చైత్ర ఇంకా రాలేదు ఊరు నుంచి, అమ్మగారికి ఇంకా హాలిడేస్ అయిపోలేదన్నమాట. ఇంకా ట్రిప్పుల్లోనే తిరుగుతూ ఉంది. వచ్చింది ఒక 1 or 2 daysలో వచ్చేసిద్ది. ఆమె కూడా స్కూల్ ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి. మధ్యాహ్నం చిద్వి ఆమ్లెట్ వేయమని చెప్పి అడిగాడు, బెండకాయ ఫ్రైతో పాటు. ఇంకా అందుకని చెప్పేసి హాఫ్ డే స్కూల్స్ అంట, మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాడు. అంటే ఇంక ఈ 4 days ఏముంటుందండి, జస్ట్ వెళ్తారు, ఏదో ఇంట్రడక్షన్ అది ఉంటుంది. తర్వాత టీచర్స్ ఎవరైనా, కొత్త టీచర్స్ ఎవరైనా వస్తున్నారా, క్లాస్ రూమ్లు అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రూమ్ చూసుకోవాలి కదా. 2nd క్లాస్ నుంచి ఇప్పుడు చిద్వికి 3rd క్లాస్ ప్రమోట్ అయ్యాడు కాబట్టి పెద్దోడైపోయాడు. అందుకని చెప్పేసి క్లాసులు అవన్నీ కూడా చూసుకోవాలి. అదే చెప్తున్నాను. నాకు ఇక్కడ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు మాట్లాడాను. ఏముంది మా, ఏం లేదు, కొత్త టీచర్స్ వచ్చారు, క్లాస్ రూములు చూసుకున్నాము, మేమేమైనా మర్చిపోయాము అని చెప్పేసి టేబుల్స్ అను, తర్వాత ఆలు, ఏబిసిడీలు, ఈ ఏబిసిడీలు ఆలేంట్రా అని చెప్పేసి నేను నవ్వుతున్నాను అనమాట. అవి మరి యూకేజీ ఎల్కేజీ ఈ పిల్లలకు కదా రాపిస్తారు, అయినా సరే మళ్ళీ రాయించారంట క్లాస్ రూమ్లో. ఇంకా అవన్నీ కొంతసేపు మాట్లాడుకున్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తుంటే వచ్చి నా పక్కన కూర్చున్నాడు అనమాట. కూర్చొని ఇంకా స్కూల్ అంతకు ముందులాగే ఉంది, ఏమీ చేంజ్ లేదు, చిన్న చిన్నగా పెయింట్లు అవన్నీ వేస్తారంట, కొంచెం రీమోడల్ చేస్తారంట, మా స్కూల్ కొత్తగా ఉంటుంది తర్వాత అని ఇంకా వాళ్ళ కబుర్లన్నీ కూడా చెప్తా ఉన్నారనమాట, స్కూల్లో జరిగినవన్నీ కూడా. ఇంకా నేను కూడా వింటా, నా పనులు నేను చేసుకుంటా ఉన్నాను. రేపటికి దోసపిండి కోసం అని చెప్పేసి నానబెట్టానండి పప్పు. ఇంకా పప్పు కూడా కడిగేస్తాను అనమాట. మామూలుగా అయితే నేను లోపల షింక్ దగ్గర కడిగేస్తాను. ఈవినింగ్ టైంలో అయితే కొంచెం ప్రశాంతంగా కూర్చొని కడగొచ్చులే, అక్కడ నుంచొని కడగాలి కదా అని చెప్పేసి ఇలా బయటకు వచ్చి కూర్చొని చక్కగా మొత్తం కడిగేసి పెట్టుకుంటాను. కొంచెం టైం ఎక్కువే పట్టిద్దండి, అంటే పప్పు కదా, పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం నాకు టైం ఎక్కువే పట్టిద్ది. అలవాటు ఉన్న వాళ్ళు ఏమైనా కొంచెం ఫాస్ట్గా కడిగేస్తారేమో కానీ నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది అనమాట. అందుకని ప్రశాంతంగా కూర్చొని కడుగుతానండి. గుళ్ళు అనుకోండి, మనకు అంత టైం పట్టదు, జస్ట్ ఒక 2-3 వాషులు అలా చేసేసి మనం పిండి వేసేసుకోవచ్చు. కానీ ఈ పొట్టుపప్పు కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. అందుకనే నేను కూడా ప్రశాంతంగా కూర్చొని అక్కడే కడుగుతానమాట. అక్కడ ఏంటంటే మనకి వాష్ ఏరియా లాగా, అంట్లు ఏమన్నా తోముకోవాలన్నా, బట్టలు ఏమన్నా ఉతుక్కోవాలన్నా, ఇలాంటివి పప్పు కడుక్కోవడానికి వీటన్నిటికీ కూడా మనం ఆ ప్లేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనేమి వాడను, బట్టలకి ఎలాగూ నాకు మిషన్ ఉంటుంది కాబట్టి మిషన్లో వేసేస్తాను. అంట్లు లోపల షింక్లో తోమేసుకుంటా అండి. కానీ పప్పు ఒక్కటి కడగడానికి మాత్రమే ఇక్కడికి వస్తానన్నమాట. పిల్లలు స్నానాలు చేస్తారు అక్కడే, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయటే చేస్తున్నారు, హీటర్తో పెద్దగా పని ఉండదు కాబట్టి బయటే చేస్తారు. ఒక్కొక్కసారి చిద్వి కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, వాడు అమ్మ నేను బయట చేయను, మన లోపలే చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఇంకా వాడి ఇష్టం. మామూలుగా అయితే ఎక్కువ బయటే చేస్తారనమాట. ఇంకా ఆ ప్లేస్ వరకు ఓన్లీ పిల్లలు స్నానాలు చేయడానికి మాత్రమే, నేను ఎప్పుడైనా పప్పు అవి కడుక్కోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం, కానీ పెద్దగా ఏం వాడము.
చిద్వికి మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉన్నాడు కదా, బోరు కొడుతుందంట. అసలు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు, స్కూల్ లేదు ఏం లేదు, అప్పుడేం బోరు కొట్టలేదులే. కానీ ఇప్పుడు ఈ కాసేపటికి ఈ 2-3 గంటలకి బోరు కొడుతుందంట. ఇప్పుడు వీడికి ఈ ఏషాలు ఎందుకంటే పార్కుకి తీసుకొని వెళ్తానని చెప్పేసి అడుగుతున్నాడు. నిజం చెప్పాలంటే వాక్ చేద్దాము అని చెప్పేసి వాకింగ్ కోసం నేనే వెళ్తున్నాను. ఇంకా వాడికి నేను ఆ విషయం చెప్పలేదన్నమాట. ఊరికే తర్వాత చెప్దాంలే అన్నట్టుగా పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళేటప్పుడు చెప్పొచ్చులే అని ఉన్నాను. కానీ వాడే అడిగాడమ్మా వెళ్దామా అని చెప్పేసి. అరే నేనే వెళ్దాం అనుకున్నాను రా, సరే పద వెళ్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా వాడు ఏంటంటే ఇంకా వాడికి గుర్తొచ్చిన ఎలా చెప్తాడండి, కాకపోతే వాయిస్ కొంచెం క్లియర్గా లేదులే అని చెప్పేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే వాడు ఏం చెప్పాడో నాకు గుర్తులేదు, లేదంటే వాడు ఏం చెప్పాడో చెప్పేదాన్ని. ఏంటేంటో చెప్తాడండి, నాకు గుర్తులేదు అసలు. కొంతసేపు నవ్వుకున్నాము. ఆ తర్వాత చిన్న చిన్న పనులు అంటే అటువైపున ఊడ్ చేశాను కదా, ఇటు పక్కన ఓడవలేదండి. వాడు నన్ను తొందర పెడుతున్నాడు అనమాట. అమ్మ వెళ్దాం పదా అని చెప్పేసి. లేదురా అటువైపు కూడా ఒకసారి ఊడ్చి వెళ్ళామంటే మనకి పార్కులో కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇక్కడ కూడా ఊడ్చేస్తున్నాము. ఇటువైపు నేను ఈవినింగ్ టైంలో మాత్రమే ఊడుస్తా అండి. అటువైపు అంటే రెండు పూట్ల ఊడుస్తాను, కానీ ఇటువైపు ఒక్క ఈవినింగ్ టైంలో మాత్రమే ఊడుస్తాను. ఇది కూడా ఊడ్చిన తర్వాత వెళ్దాంరా అని చెప్పేసి చెప్తున్నా అనమాట. దానిలో మనీ ప్లాంట్ ఉంది కదండి, మనీ ప్లాంట్ పెట్టి ఎన్ని నెలలు అయిపోతుందో ఇప్పుడిప్పుడే కొంచెం పాకుతుందనమాట పైకి. చాలా ఈజీ గోయింగ్ ప్లాంట్ అండి, ఎందుకంటే అంత బాగా ఏమీ పెరగట్లేదు. ఏమో మరి చూస్తున్నా నేను కూడా చాలా రోజుల నుంచి. అదంతా మనీ ప్లాంట్ అల్లించామనుకోండి, మనకి ఐరన్ కడ్డీలు ఉన్నాయి కదా, అల్లిస్తే షేప్ వచ్చిన తర్వాత బాగుంటుంది. అంటే మొత్తం అల్లుకుందనుకోండి మనకి మంచిగా ఫోటోషూట్ అవి చేసుకోవడానికి, వీడియోస్ ఏమన్నా చేసుకోవడానికి అక్కడ బాగుంటుంది. నేను ప్లాన్ చేసుకుంది కూడా దానికోసమే అనమాట. కానీ మనీ ప్లాంట్ ఎందుకనో గ్రోత్ కొంచెం స్లోగా ఉందండి, కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టిద్దని చెప్పేసి ఫస్ట్లో నేను అనుకున్నాను. కానీ ఇంత ఎక్కువ టైం పట్టిద్దని నాకు తెలియదు అనమాట. నేను తొందరగా పెరిగిపోద్దేమో అని అనుకున్నాను, కానీ కొంచెం టైం ఎక్కువే పడుతుంది అనమాట. ఇదంతా అల్లేసుకుంది అనుకోండి, ఎలాగో మనం ముకుందా కోసం వీడియోస్ అవి షూట్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లేస్ని నేను అందుకు వాడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉందన్నమాట గ్రోత్. నేను లోపలే వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసుకుంటున్నా. ఇంకా చాలామందికి నేను శారీ బిజినెస్ చేస్తున్నాను అన్న విషయం మన ఫ్యామిలీలో చాలామందికి తెలియదండి. అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు కదా, చాలామందికి తెలియట్లేదు. ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముకుందాన్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్, నేను తీసుకొచ్చిన కలెక్షన్ అంతా కూడా రీజనబుల్ ప్రైజెస్లో బడ్జెట్లో శారీస్ తీసుకొని వచ్చి మన ముకుందాలో అయితే సేల్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన బిజినెస్ అండి. నేను ఎక్కువైతే మళ్ళీ చెప్తున్నా, ఎక్కువైతే మార్జిన్ అస్సలు పెట్టుకోవట్లేదు, చూసుకొనే పెడుతున్నాను అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి. మన ముకుందాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కాస్త సపోర్ట్ చేయండి. చిద్వి ఇక్కడ వెళ్ళిపోతున్నాడు అనమాట, తొందరగా రామా పార్క్కి అని చెప్పేసి. ఇంకా పార్క్లో వీడియోస్ అవన్నీ కూడా నేనేమి షూట్ చేయలేదండి. రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ పిండి వేస్తున్నాను అనమాట. అదేందా పప్పు కడిగి వెళ్ళాను కదా, వచ్చిన తర్వాత పిండి మిక్సీలో వేసేస్తున్నాను. ఇందాక ముకుందా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ముకుందాలో ఏంటంటే పెద్ద వీడియోస్ అయితే అస్సలు షేర్ చేయనండి. ఏమైనా అంటే 1-2 ముందు ఏమైనా స్టాక్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఏదైనా చెప్పాలి అని అంటే ఇక్కడ ఈ టైంకి కొంచెం పెద్ద వీడియో చేస్తేనే బాగుంటుంది అనుకున్నప్పుడు తప్ప మిగిలినవన్నీ కూడా షార్ట్ వీడియోసే ఉంటాయి. ఒక 99% షార్ట్ వీడియోసే ఉంటాయండి. లెంతీ వీడియోస్ అయితే అస్సలు అనుకోవట్లేదు అనమాట. 1-2% ఏమైనా ఆ టైంకి ఏదైనా చేయాలనిపిస్తే చేస్తాను, లేదంటే అది కూడా లేదు. ఓన్లీ షార్ట్ వీడియోసే ఉంటాయి అనమాట. అది కూడా శారీకి సంబంధించినవే. అంటే డిజైన్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఎంత పడింది, అవన్నీ కూడా నేను ఆ షార్ట్ వీడియోలోనే కవర్ అయ్యేలాగా చూస్తానమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తర్వాత ఇక్కడైతే పిండి వేస్తున్నా అండి. నాకు మనం ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడైతే పొరపాటును కూడా మిక్సీ అస్సలు వాడేదాన్ని కాదు. దోశ పిండి వేయడానికి గ్రైండర్లో మాత్రమే వేసేదాన్ని అనమాట. ఎందుకనో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గ్రైండర్ వాడాలంటే అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇది అనుకోండి కొంచెం ఒక 2-3 సార్లు అయినా వేసేస్తే దోసపిండి రెడీ అయిపోద్ది. మిక్సీ జార్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. కానీ ఆ గ్రైండర్ కడగాలంటే నాకు ఏంటోలాగా ఉందన్నమాట, ఎక్కువ పనేమో అన్నట్టు అనిపిస్తుంది. గ్రైండర్లో వేస్తే కొంచెం పిండి ఒదిగిచ్చిద్ది అని అంటారులే, కానీ నేను అంత ఎక్కువ పిండి కూడా వేయట్లేదండి ఈ మధ్య. ఎక్కువ పిండి వేసిన రోజు కూడా నిజం చెప్పాలి
చెప్పాలంటే ఆ రోజు కూడా నేను మిక్సీయే వాడుతున్నా. ఎందుకనో పెద్దగా గ్రైండర్ వాడాలి అని చెప్పేసి అనిపించలేదు. నేను అసలు వాడట్లేదు కదా, పక్కన పడుంది అది వస్తువు ఉందిలే కానీ ఎందుకనో వాడాలి అని చెప్పేసి అనిపించలేదు. ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్రైండర్ అనుకోండి టైం ఎక్కువ పట్టిద్ది కదా క్లీన్ చేయడానికి. ఇదనుకో మిక్సీ జార్ ఒక్కటే కదా, అదొక రీజను. మనం ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కొంచెం మనం డైలీ వీడియోస్ పెడుతున్నామండి. ఒక 4 నెలల నుంచో 3 నెలల నుంచో వీడియోస్ డైలీ పెడుతున్నాం కాబట్టి నాకు ఏ పని చేసినా కూడా ఏది ఫాస్ట్గా అయిపోద్దో అదే చేస్తున్నాను అనమాట. 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఫాస్ట్గా అయిపోతే ఇదే చేసేసామంటే నెక్స్ట్ ఇంకో పని చేసుకోవచ్చు కదా అన్న మైండ్ సెట్తోనే ఉంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా పనులు అయితే పెట్టుకోవట్లేదు. అందుకని నేను గ్రైండర్ పెద్దగా వాడట్లేదు అనమాట. అందులోనూ కొంచెం కొంచెమే వేస్తున్నానులేండి పిండి, మిక్సీ జార్ సరిపోయిద్దిలే అని చెప్పేసి అనిపిస్తుంది, అందుకని వాడట్లేదు. ఇక్కడ రెండిట్లో పెట్టానండి, నిండా పెట్టామనుకోండి పొద్దున్నే పొంగి పాడైపోద్ది కదా, అందుకని చెప్పేసి 2 డేషాల్లో పెట్టాను. పాలు ఉన్నాయి కాయాలి, ఇంక ఈ పాలు ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టాను అనమాట. అదేమో గడ్డ కట్టుకొని ఉంది, ఇంక గడ్డ కరిగిన తర్వాత పాలు కాయొచ్చులే అని చెప్పేసి బయటకు వెళ్ళి వచ్చాను. రైస్ వచ్చేసరికి మధ్యాహ్నం నేను వండిన రైసే ఉందండి, మా ఆయన ఇంటికి రాలేదు ఈరోజు భోజనానికి, అందుకని చెప్పేసి మధ్యాహ్నం వండిన రైస్ అలాగే ఉంది. కొంచెం కర్రీ కూడా ఉంది, ఈ పూటకు సరిపెట్టేసుకుంటాము. ఇంకొకటి, నేను ప్రతిసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అని చెప్తున్నాను కదా. కానీ ఈ వీడియోకి నాకు అడగాలని ఉందండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి అబ్బా. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటుంది, మీరు ఎలాంటి వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉందన్నమాట, మీరు నా సైడ్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది, అందుకనే అడుగుతున్నా అనమాట. కామెంట్ చేయండి. ఇంకా అలా ఈవినింగ్ టైంలో వాక్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకున్నాను. అయితే ఇంకా వంట చేసే పని అయితే లేదు, చెప్పాను కదా. మార్నింగ్ కాదు మధ్యాహ్నం చేసిన బెండకాయ ఫ్రై ఉంది, లైట్గా కొంచెం మామిడికాయ పచ్చడి వేసేసుకొని బెండకాయ ఫ్రై చేసుకొని పెరుగుంది, ఈ పూటకైతే సరిపెట్టేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మధ్యాహ్నం చేసినవి మిగిలిపోతే తింటాము అని అంటే ఉన్న విషయం లేక కాదు, చేసుకోవడానికి బద్ధకం, అంతకన్నా కాదు. ఊరికి వేస్ట్ చేయడం ఎందుకు, ఈ పూటకి తినేస్తే అవి వేస్ట్ అవ్వకుండా ఉంటే ఎలాగోలా సర్దుకోవచ్చులే అన్న ఉద్దేశంతో తింటాం, అంతేగాని ఒళ్ళు బరువు మళ్ళీ ఏదో ఒకటి జనాల మాటలు ఏంటంటే నాకు అసలు మైండ్ పోతుంది, అందుకని ముందే చెప్తున్నా అనమాట. అలా కాదు, మధ్యాహ్నం మామూలుగా మా ఆయన వచ్చుంటే ఆయన తినేసేవాడు, అయిపోయేది. ఆయన తినలేదు కాబట్టి అన్నం మిగిలిపోయింది అనమాట. ఒక్కవేళ మా ఆయన వచ్చిన తర్వాత రైస్ వద్దులే అని అంటే ఎలాగో పిండేసి పెట్టాను కాబట్టి దెబ్బరొట్టెనే వేసిస్తా. నాకు తెలిసి అడగరు, అన్నం ఉంది అని అంటే తినేస్తారనమాట. అట్లా పేచీలు ఏం పెట్టరు, సర్దుకుపోతారు కాబట్టి ఈ కొంచెం ఇదే సరిపోద్ది. ఇంకా నాకు ఎక్స్ట్రా పనులు కూడా ఏమీ ఉండవు. ఫస్ట్ అన్నం సేల్ చేసేస్తాము, నేను ఒక ముద్ద తింటా. చిద్వి కొంచెం ఎర్లీగానే తినేసాడండి, 6:30 లోపల తినేసాడనమాట. మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయితే కాబట్టి మేమిద్దరం అయితే లేటుగా తింటాము. వాడు అప్పుడు అన్నం తిన్నాడు కదా, ఇప్పుడు పపాయ కట్ చేసి ఇచ్చా, వాడైతే తింటా ఉన్నాడు అనమాట టీవీ చూసుకుంటా. కొంచెం ఆదమర్చి పక్కకి వెళ్ళిపోయామా, పాలు గాని అన్నం గాని పొంగిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ అయినా సరే ఇక్కడే ఉండి కొంచెం ఓపిక్గా దగ్గరే ఉండి పాలు కాద్దాము అని చెప్పేసి ఇక్కడే నుంచున్నా అనమాట. పాలు కాగిన తర్వాత కొంచెం చల్లారాక తోడు కూడా వేసేస్తాను. లీటర్ పాలండి మాకు ఒక 2 రోజులైనా ఈజీగా వచ్చిద్ది అనమాట. పెరుగు 2 రోజుల కంటే కొంచెం ఎక్కువే వచ్చిద్ది, పిల్లలు ఉంటే రాదులేండి. మేమిద్దరమే ఉన్నప్పుడు మాత్రం మాకు ఒక 2-3 రోజులైనా ఈజీగా వచ్చిద్ది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.